హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 8.3 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, ఎక్స్ప్రెస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో sin A, sec అండ్ tan A ఆఫ్ cot A. sin A, sec, tan A ని cot A లో రిప్రజెంట్ చేయమన్నారు. sin A ఈక్వల్స్ టు 1 బై cosec A అవుతుంది. sin A ఈక్వల్స్ టు 1 బై cosec అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన ఐడెంటిటీ ఏంటంటే cosec స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. cosec స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ cot స్క్వేర్ థీటా. cosec థీటా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ థీటా. సో దట్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ థీటా. చూడండి, sin థీటాని మనం ఇక్కడ ఏ కదమ్మా, ఇక్కడ మనం sin A ని కాట్స్ లో రాసాం, 1 బై cosec గా రాసాం. cosec అంటే మనకు తెలుసు ఏంటి, రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ అని. రైట్, నెక్స్ట్ ఏంటి, sec అంటే A. sec A ని ఎలా రాస్తాం, 1 ప్లస్ మనకేం తెలుసు, sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. సో sec స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. మరి sec థీటా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, sec కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ A, ఇక్కడ A కాబట్టి A. సో దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ని 1 బై cot స్క్వేర్ గా రాయొచ్చు, tan cot ఇన్వర్స్ కాబట్టి. సో రూట్ ఆఫ్ LCM cot స్క్వేర్ A అవుతుంది. సో cot స్క్వేర్ A వన్స్, cot స్క్వేర్ A ప్లస్ 1. సో దట్ ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ ఆఫ్ cot స్క్వేర్ A ప్లస్ 1 బై రూట్ cot స్క్వేర్ A ఏమవుతుంది, cot A అవుతుంది. ఓకే, సో sec A ని రూట్ ఆఫ్ cot స్క్వేర్ A ప్లస్ 1 బై cot A గా రాసాం. రైట్, నెక్స్ట్ ఏంటి, tan A. థర్డ్ వన్ వచ్చేసి tan A. tan ని కార్డ్స్ లో చూపించడం చాలా ఈజీ. tan cot ఒకదానికి ఒకటి ఇన్వర్స్ కదా. సో tan A ఈక్వల్స్ టు 1 బై cot A. సో sin A వచ్చేసి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ A అయింది. sec A వచ్చేసి రూట్ ఆఫ్ cot స్క్వేర్ A ప్లస్ 1 బై cot A అయింది. tan A వచ్చేసి 1 బై cot A అయింది. ఓకే, సెకండ్ వన్, write all the other trigonometric ratios of angle A in terms of sec A. అన్ని trigonometric ratios ని మనం sec A లో చెప్పాలి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ వన్ sin A. sin A అంటే మనకు తెలిసి ఏంటంటే రూట్ ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ A. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1 కాబట్టి sin A ఈక్వల్ టు ఏమైందంటే రూట్ ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ A. 1 మైనస్ cos A నేను ఎలా రాస్తున్నాను చూడండి, 1 బై sec స్క్వేర్ A గా రాస్తాను. సో దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎల్సిఎం చేయండి, sec స్క్వేర్ A ఎల్సిఎం అవుతుంది. sec స్క్వేర్ A వన్స్, sec స్క్వేర్ A మైనస్ 1. ఇప్పుడు రూట్లోంచి sec స్క్వేర్ బయటకు తీసుకొస్తే sec గా మారింది. సో న్యూమరేటర్ మాత్రం అలాగే ఉంటుంది, sec స్క్వేర్ A మైనస్ 1 బై రూట్ sec స్క్వేర్ A కాస్త sec A అవుతుంది. సో sin A ని రూట్ ఆఫ్ sec స్క్వేర్ A మైనస్ 1 బై sec A గా రాసాం. sin ని secs లో ఎక్స్ప్రెస్ చేసాం. రైట్, నెక్స్ట్ సెకండ్ ఏంటి, cos A. cos A అంటే 1 బై sec A డైరెక్ట్ గా అయిపోయింది. cos A వచ్చేసి 1 బై sec A అయిపోయింది. నెక్స్ట్ tan A రాద్దాం. tan A అంటే ఏంటి, sin A బై cos A. tan A అంటే ఏంటి, sin A బై cos A. సో sin A ఇప్పుడే మనం రాసాం, ఎలా రాసాము, స్క్వేర్ రూట్ ఆఫ్ sec స్క్వేర్ A మైనస్ 1 బై sec A. sin A ఎలా రాస్తున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ sec స్క్వేర్ A మైనస్ 1 బై sec A. థర్డ్ sin A అయిపోయింది. బై cos A అంటే 1 బై sec A. sec A క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది చూడండి, రూట్ ఆఫ్ sec స్క్వేర్ A మైనస్ 1 వస్తుంది. సో tan ని sec స్క్వేర్ లో రాస్తాం. రైట్, నెక్స్ట్ వన్ cosec. cosec అంటే 1 బై sin A, అంటే sin ఇన్వర్స్ కదా.
ఆల్రెడీ సైన్ మనకి ఇలా వచ్చింది, సైన్ ఇన్వర్స్ అంటే రివర్స్ చేసి రాయడం. ఏమైంది చెప్పండి, దట్ ఈక్వల్స్ టు sec a బై స్క్వేర్ రూట్ ఆఫ్ sec స్క్వేర్ a మైనస్ 1. ఓకే, 1/sin కాబట్టి cosec ని రివర్స్ లో రాస్తాం. ఇక ఆల్రెడీ sec అంటే sec a నే కదా, అది కూడా రాసేసుకోండి. sec a ఈక్వల్స్ టు sec a. నెక్స్ట్ cot a. cot a అంటే ఏంటి, tan కి ఇన్వర్స్ కదా, కాబట్టి ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ sec స్క్వేర్ a మైనస్ 1 కాబట్టి ఇదేమవుతుంది 1/tan a. 1/tan a కాబట్టి ఏమొస్తుందమ్మా, 1/స్క్వేర్ రూట్ ఆఫ్ tan a వచ్చేసి sec స్క్వేర్ a మైనస్ 1. ఈ విధంగా ఎవ్రీ టర్మ్ ని మనం sec లో ఎక్స్ప్రెస్ చేసాం. చూస్ ద థర్డ్ వన్ అమ్మా, థర్డ్ ప్రాబ్లం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ చాయిస్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి, 9 sec స్క్వేర్ a మైనస్ 9 tan స్క్వేర్ a అన్నాడు. ఇక్కడ 9 కామన్ చేయండి, sec స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు 9 into sec స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a వాల్యూ ఎంత, 1. సో 9 ones 9. సో ఆప్షన్ B is correct. So option B is correct. Second one, 1 plus tan theta plus sec theta into 1 plus cot theta minus cosec theta. Okay, ఇక్కడ 1 plus tan theta plus sec theta into 1 plus cot theta minus cosec theta. Okay, చూడండి ఇక్కడ 1 plus tan theta ని sin theta by cos theta గా రాశాను. అలాగే sec theta అంటే 1 by cos theta into 1 plus cot theta అంటే cot theta అంటే cos theta by sin theta minus cosec theta అంటే 1 by sin theta. ఓకే, ఇప్పుడు ఇక్కడ LCM చేసేయండి. cos theta is the LCM. cos theta once cos theta plus sin theta plus 1. ఓకే, ఇంతవరకు ఒక టర్మ్ గా తీసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ LCM వచ్చేసి sin theta అవుతుంది. sin theta once sin theta plus cos theta minus 1. ఓకే, ఇప్పుడు ఈ టూ టర్మ్స్ మనం మల్టిప్లై చేస్తే a plus b into a minus b ఉంది కాబట్టి sin theta plus cos theta whole square minus 1 square. a plus b into a minus b ఏమవుతుంది, a square minus b square అవుతుంది by cos theta into sin theta. cos theta into sin theta. sin theta plus cos theta whole square ని ఎలా రాస్తామంటే sin square theta plus cos square theta plus 2 sin theta cos theta, అలాంటి పక్కన మైనస్ 1 స్క్వేర్ ఉంది కదమ్మా, మైనస్ 1 by cos theta into sin theta. నెక్స్ట్ sin square theta plus cos square theta ఫస్ట్ ఐడెంటిటీ 1 అమ్మా. So 1 plus 2 sin theta into cos theta minus 1 by cos theta into sin theta. ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక రిమైనింగ్ ఏంటి, 2 sin theta cos theta by cos theta into sin theta. cos cancel, sin cancel. Remaining ఎంత ఉందమ్మా, 2. 2 means C. Option C is correct. Option C is correct. Okay. Next third one, sec a plus tan a into 1 minus sin a అన్నారు. sec a నేను 1 by cos a గా రాశాను, ప్లస్ tan a అంటే sin a by cos a, sin a by cos a ఇంటూ ఏముందమ్మా 1 minus sin a ఉంది. రైట్, ఈ టూ టర్మ్స్ లో డినామినేటర్ లో cos ఉంది కాబట్టి 1 by cos ని కామన్ చేస్తాను. ఇక రిమైనింగ్ ఏంటి 1, ఇక్కడ కూడా 1 by cos బయటకు వెళ్ళిపోతే రిమైనింగ్ ఏంటి 1 plus sin a. ఓకే, 1 plus sin a ఇంటూ 1 minus sin a. ఓకే, నెక్స్ట్ 1 by cos a కామన్ చేసాం కదా, 1 by cos a ఇంటూ a plus b ఇంటూ a minus b ఏమైంది, a square minus b square అంటే 1 square minus sin square a అవుతుంది. సో 1 by cos a ఇంటూ 1 minus sin square a అంటే cos square a అవుతుంది. సో దట్ మీన్స్ cos a కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే cos a వస్తుంది. ఇక్కడ cos a ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏం చేసాం చూడండి ఒకసారి,
సీక్ను 1/cos గా రాసాం, tan ని sin బై కాస్ గా రాసాం. 1/cos కామన్ చేస్తే 1 + sin ఇంటూ 1 - sin. 1 + sin a ఇంటూ 1 - sin a 1² - sin square a అంటే 1 - sin square a. 1 - sin square a ఏంటి? cos square a. సో cos a కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ వచ్చేసి cos a. ఓకే, ఇది ఫస్ట్ ఐడెంటిటీ అమ్మ. sin square theta plus cos square theta 1. ఓకే, cos square theta equal to 1 - sin square theta. ఓకే, ఫోర్త్ వన్ చూడండి, 1 + tan square a బై 1 + cot square a. చూడండి, 1 + tan square ని sin square a బై cos square a గా రాసాం, బై 1 + cot square a ని cos square a బై sin square a గా రాసాం. ఓకే, దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం చూడండి, cos square a ప్లస్ sin square a బై cos square a, cos square 1 cos square ప్లస్ sin square బై cos square. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? sin square a అవుతుంది. sin square a 1 sin square a ప్లస్ cos square a. ఈ sin square a cos square a కి sin square a cos square a క్యాన్సిల్ అవుతుంది. ఇక ఫ్రాక్షన్ రివర్స్ అయిపోయింది, 1/cos square a ఇంటూ ఇది రివర్స్ అయిపోయి sin square a బై 1 ఉంటుంది. సో sin square a బై cos square a అంటే ఏమవుతుంది? tan square a వస్తుంది. ఇక tan square a ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.